ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ రైతు బజార్‌లయితే రాబోతూ ఉన్నాయన్నమాట. సో, మొత్తంగా చూసుకున్నట్టయితే మత్స్యకారులకు 240,00,00,000తో 200 మడ పడవలు కూడా మ మర పడవలు కూడా ఇవ్వబోతున్నారు. సో, ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు మీటింగ్‌కి సంబంధించి. రాష్ట్రంలో 90 నియోజకవర్గాల్లో కొత్తగా రైతు బజార్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మత్స్యకారులకు 240,00,00,000తో 200 మడ పడవలను అందించాలని మరపడవలని నిర్ణయించింది. క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖలపై సమీక్ష సందర్భంగా సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలైతే తీసుకున్నారనమాట. ఇందులో భాగంగా తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి సమీపంలో యాదవోలు వద్ద కోకో సిటీ ఏర్పాటు చేసే అంశాన్నయితే పరిశీలించాలని చెప్పారు. పులివెందుల్లో సెంట్రల్ ఫుడ్ టెస్టింగ్ ల్యాబొరేటరీకి 3,00,00,000ను వెంటనే విడుదల చేసి పనులు ప్రారంభించాలని చెప్పారు. ఎల్ నినోను ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందించాలని, ప్రకృతి సేద్యం చేపట్టేలా రైతులకు ఆహ్వానం కల్పించాలని చెప్పారు. ఇక ఆక్వా విద్యుత్ రాయితీకి 1,100,00,00,000. ఆక్వాలో కొత్తగా 12,680 కనెక్షన్లకు విద్యుత్ రాయితీ. దానికి అనుగుణంగా 118 కోట్లయితే ఖర్చవుతుంది. ఇప్పటికే 50,000 కనెక్షన్లకు విద్యుత్ రాయితీ అమలవుతుంది. మొత్తంగా ప్రభుత్వం 1,100 కోట్లను భరిస్తుంది. ఇక రాష్ట్రంలో ఆక్వా సాగు అయ్యే 4 లక్షల ఎకరాలని జోన్ పరిధిలోకైతే తేవాలి. కొత్త రైతు బజార్లతో పాటు ఇప్పటికే ఉన్న రైతు బజార్లను ఆధునీకరించి డిజిటల్ యాప్‌నైతే విస్తృతం చేయాలి. పంటల్ని నేరుగా వినియోగదారుల ఇళ్లకు చేర్చేలా స్మార్ట్ టు హోమ్ అంటే ఫార్మ్ టు హోమ్ అంటే పొలం నుంచి ఇంటికి విధానం అమలు చేయాలని చెప్పేసి చెప్తున్నారు. రైతు బజార్లు, ప్రైవేటు మార్కెట్‌లో ప్రకృతి సేద్యం ద్వారా పండించిన ఉత్పత్తులకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేయాలి. పశు దాణాతో పాటు సైలేజీని తక్కువ ధరకే అందుబాటులోకి తేవాలి. రాయలసీమలో అరటికి కోల్డ్ స్టోరేజ్ సౌకర్యం కల్పించాలి. భూసార పరీక్షలు చేసి ఏ పంటకు అనువుగా ఉందో రైతుకు చెప్పాలి. రాష్ట్ర వ్యాప్తంగా పశువుల మేత పండించేలా చూడాలి. భూసార పరీక్షలు చేసి ఏ పంటకు భూములు అనువుగా ఉన్నాయో రైతుకు చెప్పాలి. పంటలకు సాగునీరు అందించడంపై దృష్టి పెట్టాలి. తెగుళ్ళు, చీడపీడల నియంత్రణ, పురుగు మందుల వినియోగం ఎంతమేర తగ్గించాలో అంచనా వేయాలి. రసాయన ఎరువుల లభ్యతపై యుద్ధ ప్రభావం ఉంటుందన్నమాట. రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సూక్ష్మ పోషకాల వాడకం పెంచాలి. రసాయన ఎరువుల లభ్యతపై యుద్ధ ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రకృతి సేద్యం దిశగా రైతులను ప్రోత్సహించాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయ ఆచార్యులు, విద్యార్థులు క్షేత్రస్థాయికి వెళ్లి వ్యవసాయం చేసేలా కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. రైతు సాధికార సంస్థ ద్వారా కోత యంత్రాలు, పరికరాలు అందించేలా చూడాలి. ఫార్మర్ యాప్ ద్వారా డ్రోన్లు, వ్యవసాయ యంత్రాలను అద్దెకి ఇచ్చే విధానం కూడా అందుబాటులోకి తేవాలి. సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు నిర్మాణం, గోదాములు, మౌలిక సదుపాయాలు కూడా కల్పించాలి. ఇక ఎల్ నినో ప్రభావం చూసుకున్నట్లయితే ఎల్ నినో కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితుల ప్రభావం ఉండొచ్చు. రైతులు నష్టపోకుండా చూడాలి. నీటి కొరత ఉన్న ప్రాంతాల్లో పీఎండీఎఫ్‌డిఎస్ అర్ధ చంద్రాకార కందకాల విధానంలో సేద్యం చేయాలి. ప్రకృతి సేద్యానికి కేంద్రం సహకారం తీసుకోవాలి. పంటలకు కనీస మద్దతు ధర ఉండేలా కూడా చూడాలని మొత్తంగా కొత్త రైతు బజార్లతో పాటు ఇవన్నీ కూడా రైతులకైతే ఇవ్వబోతున్నారన్నమాట. సో, ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్